అనేది అక్షర సత్యం రాది, అక్షర సత్యం అది మైకి వెలుగు అనేది. మరి మహిళా దినోత్సవాలు జరపడం అనేది మహిళలు తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి, తమ యొక్క ప్రగతిని మరి అందరికీ తెలియచేయడానికి ఇది ఒక మంచి సందర్భము, అవకాశం కూడా ఇది కూడా. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఒకానొకప్పుడు న్యూయార్క్లో దీనికి నాంది ఏమంటే అక్కడ కార్మిక మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికి కొరకే వారు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. మాకు సమాన వేతనం ఇవ్వాలి, తర్వాత సమయాలను తక్కువ చెయ్యాలి, మాకు న్యాయం కలిగించాలి అనేటువంటి యొక్క కొన్ని డిమాండ్స్తో వారు మొదలుపెట్టారు. ఆ నాయకురాలు నిజంగా రంగంలో ప్రవేశించి అందరిని సుమారు 600 మంది మహిళలతో పాటు తిరుగుబాటు చేసింది. అదే మహిళ యొక్క శక్తి చాటడానికి నాందిగా పరిణమించింది. దాన్ని అప్పట్లో గుర్తించలే. అది ప్రపంచవ్యాప్తంగా అది పరిణతి చెంది కొన్ని దేశాల్లో అది ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ అన్నమాట వచ్చి ఐక్యరాజ్య సమితి వరకు పోయింది. అది జరిగింది 1857 మార్చి 8 అది. అప్పటి నుంచి దీనిపైన మహిళా దినోత్సవాలు జరపాలి, మహిళల హక్కులను సాధించాలి అనేటువంటి ఒక ఊపు ప్రతి ఒక్క దేశంలో కూడా వచ్చింది. ఆ విధంగా ఏమైందంటే మన దేశంలో కూడా మహిళ ప్రగతి, మహిళా అభివృద్ధి, మహిళల హక్కుల రక్షణ, మహిళల హక్కుల సాధన, వీటి కొరకు మన మహిళలు కూడా ముందుకు రావాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో దీన్ని ఒక దేశానికి పరిమితం చేయకుండా అదే తేదీని నిర్ణయిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా చేయడము ఇది నిజంగా మెచ్చుకోదగ్గది. ఇది ఒక ఏమంటే మహిళల యొక్క శక్తిని చాటడానికి ఒక వజ్రాయుధంగా. కానీ ప్రతి మహిళ కూడా తన హక్కు కావాలని కోరుకుంటుంది, ప్రగతి కావాలని కోరుకుంటుంది కదా. మరి ఎక్కడుంది ప్రగతి అని క్వశ్చన్ వేసుకుంటే ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా మహిళల వల్ల ప్రగతి జరిగింది అనేది సోదాహరణలతో మనం చెప్పవచ్చు కదా. ఎందుకంటే నాడు మహిళలు నిరక్షరాస్యులు, అమాయకులు కదా, వెనుకబాటుతనం ఉండేది, వంటింటికే పరిమితమైన వారుగా ఉండేవారు. కానీ ఏమైందంటే అన్ని దేశాలు స్వాతంత్రం సాధించిన తర్వాత స్వాతంత్ర పోరాటాలలో కూడా మహిళలు పాల్గొని వారి యొక్క స్వాతంత్రతను చాటారు. అది కూడా మహిళా శక్తికి ఒక సోదాహరణగా, ఒక ఆయుధంగా కూడా మహిళలు దాన్ని చేపట్టి ప్రతి ఒక్క ఉద్యమాన్ని నడపాలి, మహిళా హక్కులు సాధించాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో మరి అన్ని దేశాల్లో ఆ 8వ తారీఖునే, మార్చి 8వ తారీఖునే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా చేపట్టారు. ఇది మహిళా దినోత్సవం చేపట్టడానికి ఇది ఒక కారణం. ఇది చిన్న కారణం కాదు, ఇది బలవత్తరమైన కారణమే. ఇది నేడు మహిళ అక్షరాస్యత సాధించింది, అక్షరాస్యులుగా రూపొందుతున్నారు. తర్వాత భూమి మీదే కాదు, అంతరిక్షంలో కూడా వారి యొక్క విన్యాసాలతో వారు తమ యొక్క ప్రగతిని చాటుకుంటున్నారు. తర్వాత ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ప్రతి ఒక్క రంగంలో కూడా మేమున్నామంటూ వారు తమ యొక్క ఉనికిని చాటుతున్నారు వాళ్ళు మహిళలు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. తర్వాత కార్మిక స్త్రీలకు కూడా ఉద్యమాల ద్వారా, ఎందుకంటే నేడు ఏదైనా కానీ సాధించాలంటే ఉద్యమాలే శరణ్యం, ఉద్యమాల ద్వారానే సాధించాల. ప్రతి ఒక్కరూ, ఒక ఉద్యోగస్తులు కానీ, ఒక కార్మికులు కానీ, మరొకరు కానీ, ఎవరైనా కానీ ఉద్యమాల ద్వారానే సాధించాలి. కాబట్టి మహిళలు కూడా ఉద్యమాల ద్వారానే సాధించారు. అది శుభసూచకం. అది మీకు నచ్చిన మహిళా లీడర్? నాకు నచ్చిన మహిళా లీడరు మదర్ తెరిసా. ఐ లైక్ హర్ నాలెడ్జ్ అండ్ జీనియస్ మైండ్ అండ్ సోషల్ సర్వీస్
నాకు కొంచెం ఐఎమ్ అప్రిషియేటింగ్. అర్థమైందా? తర్వాత ఈ తరం మహిళల్లో చెప్తాను. ఎందుకంటే ఒక దేశానికి ప్రధానిగా ఉండి ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి దేశ ప్రధానిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను, వెనుకబడిన వారిని, దళితులను కూడా ప్రగతి మార్గంలో నడిపించడానికి చేసినటువంటి కొన్ని కార్యక్రమాలకు ఒక రూపకర్తగా చేసిన ఇందిరాగాంధీ కూడా ఆమె రోల్ మోడల్. ఆమె కూడా అన్నమాట చెప్పుకోవచ్చు ఈ తరం మహిళగా అన్నమాట. అంటే కానీ అన్నీ ఉన్నాయి మహిళలకు. చూడరా, హింసలలో కూడా రకాలు ఉన్నాయి. గృహహింస ఉంది, వివాహ తర్వాత వధువుగా అది హింస ఉంది, సమాజంలో హింస ఉంది. తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంటరిగా వెళ్ళలేని, అక్కడ రక్షణ లేని హింస ఉంది. ఈ హింసలు రకాలు ఉన్నాయన్నమాట. కానీ ప్రతిఘటించడానికి ఆమెకు శారీరకమైనటువంటి బలహీనతల వల్ల ఆమె ప్రతిఘటించడానికి అశక్తురాలుగా ఉంది. రైట్. ఇప్పుడు మీరేం మెసేజ్ ఇస్తారు? ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారు? అది చెప్తాను. చట్టాలు సొసైటీకి అంటే సమాజానికా? నేను చెప్పేసాను. పిల్లలకా? ఫిజికల్గా ఎదగడానికి కొన్ని వాళ్లకు గైడెన్స్ ఇవ్వాలి. అర్థమైందా? ఎందుకంటే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వాళ్ళు ఎదురు చూడకుండా తమకు తామే అన్నమాట తెలిసిన సంపాదించుకోవాలి. అందుకే విద్యార్థి దశ నుంచే నేను